అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. శ్రీ గురుభ్యో నమః. వాస్తు పురుషాయ నమో నమః. ప్రతి ఒక్కరి జీవితంలో గృహాన్ని నిర్మించుకునే సందర్భంలో అనేక రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. మనము ఒక్కొక్కటి ఏ దిక్కు ప్రకారం మనం ఇంటిని నిర్మాణం చేసుకునేటప్పుడు ఆయా దిక్కులలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతి ఒక్కటి వివరంగా తెలియజేస్తాను. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రోడ్డు క్రాస్గా ఉందని విదిక్కుల్లో కూడా గృహ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్క సందేహాన్ని మీకు నివృత్తి చేయడానికి నేను మీ ముందుకు వస్తుంటాను. మీరు చేయవలసిందల్లా మీ యొక్క సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయడమే. ఈరోజు ప్రధానంగా మనము తూర్పు ముఖంగా నిర్మాణం చేసుకునే ఇంట్లల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరెక్ట్గా అలా నిర్మాణం చేసుకున్న ఇంటికి ఎటువంటి శుభ ఫలితాలు పొందుతున్నామో వివరంగా తెలుసుకుందాం. మనము ఈరోజు తూర్పు ముఖంగా ఉన్న ఇంటికి సంబంధించి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలు పొందుతామో వివరంగా తెలుసుకుందాం. అందులో ప్రధానంగా తూర్పు భాగాన్ని మనము ద్వార నిర్ణయం చేసేటప్పుడు ప్రధానంగా మీ యొక్క స్థలం యొక్క కొలతలను బట్టి, ఉదాహరణగా పెద్ద స్థలం కనుక అయినట్లయితే 9 సమభాగాలు చేసి రెండవ భాగం అంటే చంద్రస్థానంలో కానీ 4, 5 స్థానాల్లో కానీ ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా స్థలం తక్కువగా ఉన్నప్పుడు స్థలాన్ని 3 భాగాలు చేసి ఈ మధ్యలో భాగాన్ని తూర్పు భాగంగా, ఈ మధ్యలో పై భాగాన్ని ఆగ్నేయ వైపు ఉన్నదాన్ని తూర్పు ఆగ్నేయ భాగంగా, దీన్ని తూర్పు ఈశాన్య భాగంగా నిర్ణయం చేసుకొని ఈ 3వ భాగంలో మనం గృహానికి సంబంధించిన సింహద్వార బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలా గనక చేసినట్లయితే ఆ ఇంట్లో సకల శుభాలు ఎత్తుక్కుంటూ వస్తాయన్నమాట. అష్టైశ్వర్యాలతో కూడిన జీవితాన్ని పొందడానికి చక్కని అవకాశాలు లభిస్తాయి. ఆ ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేని జీవితం పొందుతారు. ఇంటిలో మగవాళ్ళకు సంబంధించి పురోగాభివృద్ధి అంటే వాళ్ళు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో దినదినాభివృద్ధి పొందడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. అదేవిధంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. ఎక్కడా కూడా సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. ఆ ఏరియాకి వాళ్ళు ఒక గౌరవమైన వ్యక్తిగా గుర్తించబడడానికి కూడా ఈ యొక్క తూర్పు ఈశాన్య భాగంలో ప్రధాన సింహద్వారం ఉన్న నిర్మాణానికి ఫలితాలుగా చెప్పవచ్చు. అదేవిధంగా ఇబ్బందులు ఎక్కడ ఎదుర్కొంటారు అంటే, ఇక వీధిపోట్ల గురించి మనం కొన్ని విషయాలను తెలుసుకున్నట్లయితే, ఇక్కడ తూర్పుకు ఎదురుగా మన సింహద్వార బంధానికి ప్రధానంగా రాజవీధి అంటారు. ఈ రాజవీధి ఉన్నప్పుడు తూర్పు ఈశాన్య భాగంలో ఇంటికి ఎదురుగా వీధి రావచ్చు. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. కాబట్టి దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మధ్య భాగంలో కనుక వచ్చినట్లయితే ఈ మధ్య భాగంలో వీధిపోటు ఆ ఇంట్లో కలిగే సంతానానికి ఎత్తుపళ్ళతోటి పిల్లలు జన్మించడము, ఇంటి యజమానికి సంబంధించి కొన్ని అవరోధాలు, ఎక్కడైతే పేరు ప్రతిష్టలు పొందాలనో అక్కడ కొన్ని అవమానాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ ఇళ్లలో మగవాళ్ళకు సంబంధించిన పురోగాభివృద్ధి వెంటనే ఉండకపోవడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయ భాగంలో కనుక రాజవీధి కనుక ఉన్నట్లయితే, సో ఈ యొక్క రాజవీధి ఫలితంగా ఆగ్నేయ దోషాలు, అకాలంగా కలహాలు, అగ్ని ప్రమాదాలు, ఆర్థిక నష్టము, ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగించే ప్రదేశంగా దీన్ని చెప్పవచ్చు. సో కాబట్టి తూర్పు ముఖంగా మనం నిర్మాణం చేసుకునేటప్పుడు ఈ యొక్క జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి అప్పుడు గృహ నిర్మాణం చేసుకోవాలి. దీనికి ఉపయోగపడేది ఏదన్నా ఉంది అని అంటే, మనం ఒక ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు ముందు వాస్తు ప్లాన్ అని చెప్పి తెచ్చుకుంటాం. ఆ వాస్తు ప్లాన్లోనే మన యొక్క జీవితం నిర్ణయించబడుతుంది. వాస్తు దిశ అనేది కరెక్ట్గా ఉంటే మన యొక్క దశ మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విధానాలను చక్కగా తెలుసుకొని ఆచరించాలి. ఇక్కడ తూర్పు ముఖంగా నిర్మాణం చేసే ఇంటికి ప్రహరీకి నిర్మాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఇంటికి ప్రహరీకి ఆనకుండా ఉండే విధంగా మనం గృహ నిర్మాణం చేసుకోవాలి. ప్రహరీ నిర్మాణం చేసేటప్పుడు
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మనము పడమరకు ఎంతైతే స్థలం తీసుకుంటామో ఈ స్థలానికంటే రెండింతలు ఇది 1 ఫీట్ ఉందనుకోండి, ఇది 1+1 2 ఫీట్ ఉండే విధంగా మనము ఆ యొక్క అంటే ఒక ఫీట్ కంటే ఎక్కువ ఉండే విధంగా మనము స్థలాన్ని కొలతలుగా నిర్మాణం చేసుకోవాలి. ఈ యొక్క కోణం అనేది స్థల కొలతలు సమానంగా ఉన్నప్పుడు కరెక్ట్గా తీసుకోవడం తప్పు కాదు. ఒకవేళ మనకు ఈశాన్యం పెరిగే విధంగా కావాలి అని అనుకున్నప్పుడు చాలామంది ఇక్కడ చాలా పొరపాటు చేస్తున్నారు. తూర్పు ఈశాన్యం పెంచాలని అంటే, సార్ మేము తీసుకున్న స్థలానికి ఈశాన్యం చాలా పొడుగ్గా బాగుంది స్వామి అని అంటారు. మనకి ఏదైనా కూడా ఎంతవరకు కొలత అవసరమో అంతవరకే ఉండాలి. మనం ఒక దర్జీ అంటే బట్టలు కుట్టే అతనికి షర్టు కుట్టమని ఒక స్లాక్ కుట్టమని షర్ట్ ఇచ్చామనుకోండి, క్లాత్ ఎక్కువ ఉందని ఒకటి ఫుల్ హ్యాండ్ ఒకటి స్లాక్ లాగా కుట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మనం ఎంత ఫోల్డింగ్ చేసినా డిస్టర్బెన్సే. అలాగే ఇంటికి ఒక సమానమైన కొలతలు లేకుండా పొడుగు ఉంది కదా అని చెప్పి ఎక్కువ పొడుగు ఉన్నా కూడా వాస్తురీత్యా అది ఈశాన్యం పొడుగు ఉంటే మంచిదే, కానీ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే దానివల్ల మంచి కంటే కూడా అనర్థాలు ఎక్కువ ఉంటాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రత్యేకంగా ఈ యొక్క ఈశాన్య భాగానికి మనం అసలు ఏ విధంగా కొలత తీసుకోవాలి? ఈ విషయంలో చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఎంత స్థలం ఉంటే ఆ స్థలం ప్రకారం పొడుగు పెట్టుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మీ యొక్క స్థలం కొలత ఒకవేళ 24 అడుగులు ఉందనుకోండి, ఈ కొలత 24 అడుగులు అంటే ప్రతి 12 అడుగులకు 3 అంగుళాలు మాత్రమే పెంచాలనేది వాస్తు శాస్త్రం అన్నమాట. మనము తూర్పు ఈశాన్యానికి ఎంత పెంచుకుంటే అది వాస్తురీత్యా కరెక్ట్ అవుతుందన్న విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ప్రతి 12 అడుగులకి 3 అంగుళాలు పెంచుకోవాలనేది మనకు వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. అంటే 12 అడుగులు కనుక మనకు స్థలం కనుక అయితే 3 అంగుళాలు పెంచుకోవాలి. అదేవిధంగా 24 అడుగుల స్థలం కనుక అనుకోండి 6 అంగుళాలు పెంచుకోవాలి తూర్పు ఈశాన్యం. అదేవిధంగా 36 అడుగులు కొలుతుందనుకోండి, దాని ప్రకారము 9 అంగుళాలు తీసుకోవాలి. 48 అడుగుల పొడవు ఉందనుకోండి, దాని ప్రకారము 1 అడుగును మనం ఈశాన్యంగా తీసుకోవాలి. అంతేగాని స్థలం ఉంది కదా పొడుగు అని చెప్పని ఎంత పడితే అంత తీసుకోవడం సరైన పద్ధతి కాదు. ఈ నిర్మాణంలో మనం ఆ కొలతను బట్టి ఇలా తీసుకోవాలి. అంతేగాని ఎక్కువ కొలుతుందని దాన్ని ఇలా పెట్టుకొని నాకు ఈశాన్యం ఎక్కువ పెరిగిందని అనుకోవడం అనేది సరైన నిర్మాణం కాదు. కాబట్టి మీకు ఏదైనా సందేహం కనుక ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేయండి, తప్పకుండా వివరంగా తెలియజేస్తాను. ప్రత్యేకంగా ఈ యొక్క విధానాన్ని ఎవరైతే పాటిస్తారో, ఒకటి తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం మాత్రమే మనం ఇలా పెంచుకోవాలి. మిగతా ఏ దిక్కులైనా కూడా దక్షిణ నైరుతి నుంచి కరెక్ట్గా 90 డిగ్రీస్ ప్రకారం మాత్రమే తీసుకోవాలనేది మనకు వాస్తు యొక్క ప్రామాణికమైన కొలతలు. కాబట్టి వాస్తురీత్యా మనం కొన్నిసార్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు అంత స్థలం లేనప్పుడు దక్షిణం కానీ పడమర కానీ హద్దు మీద కూడా నిర్మాణం చేసుకోవచ్చని మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి మీ యొక్క స్థలం కొలతలు కనుక తెలియజేస్తే దాన్ని బట్టి ఇంటికి ఈశాన్యాన్ని ఎంత తీసుకోవాలనేది వివరంగా తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇలా తూర్పు ఈశాన్యంలో మనం తీసుకునే జాగ్రత్తల వల్ల చక్కని జీవితాన్ని మీకు మీ పిల్లలకు కలగడానికి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు విదేశీయాన యోగం వెళ్ళాలనుకున్నా, ఉన్నతమైన కుటుంబం నుంచి ఆడపిల్లలకు సంబంధాలు రావాలన్నా కూడా ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే తప్పకుండా ధనకనక వస్తువాహనాలతో కూడిన గొప్ప జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మరొక అంశంలో ఇంకొక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. శుభస్య శీఘ్రం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.